మనకి ధర్మం అంటే బూతుమాట. మన నైమిత్తిక జీవనంలో ఒకరు చెప్పకుండానే మనం పాటించాల్సిన విధి ధర్మం. మతం అంటే మరో పెద్ద బూతు. మానవుని జీవన సరళి సజావుగా సాగడానికి మానవుడే ఏర్పరచుకున్న ప్రణాళిక మతం. మనకి 33 కోట్ల మంది దేవతలు. ఎలక, కుక్క, పాము, భూమి, చెట్టు, నీరు, వర్షం అన్ని దేవతలే. నేటి ఇంగ్లీష్ చదువుకుంటున్న మీ అబ్బాయి ఈ మాట చెప్తే మిమ్మల్ని వెక్కిరిస్తాడు. మా నాన్న తరం మరీ ఇంత అటవీ సంస్కృతిలో జీవించారని, మనకి ఉపకారం చేసే ప్రాణిని, శక్తిని దేవతగా భావించడం ఆనాటి తరాల సంస్కారం అని ఆ కుర్రాడికి ఎవరు నేర్పలేదు. ఇవాళ తమిళనాడులో గత శతాబ్దంలో కురవనంత వర్షం కురిసింది. మరి శతాబ్దం కిందట ఇంత నరకం ఎందుకు జరగలేదు? 125 సంవత్సరాల కిందట ఉత్తరాంధ్రలో హుద్దు వంటి తుఫాను వచ్చిందన్నారు చదువుకున్న పెద్దలు. అప్పుడు ఇంత నరకం ఎందుకు జరగలేదు? ఇప్పుడు వేల మంది చెన్నైలో చచ్చిపోయారు. ఇద్దరు కుళ్ళిపోయిన శవాలను ఇంట్లో పెట్టుకుని వాటికి సంస్కారం ఎలా చేయాలో తెలియక గెజగెజలాడారు. కొన్ని వేల ఇళ్లు కూలిపోయాయి. నదులు పొంగి వీధుల్లో పోయి ఇళ్లలోకి దూకాయి. సమాచార సాధనాలు దెబ్బతిన్నాయి. ఆ మధ్య హైదరాబాద్ లో, ఇటీవల బొంబాయిలో, మొన్ననే కేదార్లో అనర్థాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు టీవీల్లో చదువుకున్న చాలా గొప్ప గొప్ప వారు పర్యావరణాన్ని గురించి, మరికొందరు నగరంలో అక్రమ కట్టడాల గురించి చాలా ఆవేశంగా ప్రసంగించారు. ఇవి కాలిన చేతులకి చాలనన్ని ఆకులు. ఆ రోజుల్లోనే కేదార్ విలయం జరిగినప్పుడు ఒక ఛానల్లో శివుడు 3వ కన్ను తెరిచాడని చాలా హృదయ విదారకమైన పాటను వేసి దృశ్యాన్ని రక్తిగట్టించారు. శివుడు 3వ కన్ను 30వ కన్ను తెరిచేంత మూర్ఖుడు కాదు. ఆయన దేవుడిని కొందరైనా నమ్మితే. శివుడు లల్లు ప్రసాద్ యాదవ్ కాడు, సోనియా గాంధీ కాదు, ములాయం సింగ్ కాదు. సంవత్సరాల తరబడి తెలివైన స్వార్థపరులు చేయకూడని పనులు చేస్తూ అక్రమంగా కట్టడాలను కట్టి డబ్బు చేసుకుంటూ ఉంటే, ధర్మానికి బాధ్యతకి అర్థం తెలియని నేలబారు ఉద్యోగులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు గడ్డి కరుస్తూ ఉంటే, మానవాళిని కాపాడడానికి నీటి గమనానికి ఉద్దేశించిన ఆ స్థలాల్లో భవనాలే లేస్తే 100 ఏళ్ల తర్వాత మునిగిపోయాయని ఏడిస్తే ఏం లాభం? అడిగే నదులు సంజాకి చెప్పే నాయకుడు ఎక్కడ? ఎవరి హయాంలో ఎవరు గడ్డి తిన్నారు? మీనంబాకం విమానాశ్రయం చెంబిరివట్ల నది పరివాహక ప్రాంతం అట. ఇది 100 సంవత్సరాలు మనకు తెలియని విషయం. చెన్నైలో కురిసిన 100 సెంటీమీటర్ల కనీవిని ఎరగని వర్షపు నీటిని అలవోకగా సముద్రానికి చేర్చగలిగిన కొన్ని వేల, కనీసం 2000 నీటి మార్గాల్లో ప్రస్తుతం భవనాలు ఉన్నాయని పెద్దలు నేను టీవీల్లో చెప్పారు. ఈ తిలాపాపం ఎందరిది? ప్రకృతికి నోరు లేదు, చెప్పదు, చేసి చూపుతుంది. హెచ్చరించదు, తిరగబడుతుంది. తల వంచకూడదు, తల వంచుతుంది. అది ప్రాథమిక శక్తి కనుక. 18 సంవత్సరాల కిందట నేను చెన్నైలో కొనాలనుకున్న స్థలంలో ఒక నుయ్యి ఉండేది. అది మూసివేస్తే కానీ కుదరని పరిస్థితి. పెద్దలు నా చేత శాంతి చేయించి నష్టపోతున్న నీటి వనరులకు ప్రత్యామ్నాయాన్ని నిర్దేశింపజేసి అప్పుడు మోయనిచ్చారు. ఒక చిన్న నుయ్యి అవసరాన్ని గుర్తుపట్టి హెచ్చరించిన సంస్కృతి మంది. దీనికి మరో పేరుంది, ధర్మం. ఈ సృష్టిలో భూమి మీద తిరిగే వానపాముకి, పిచ్చుకి, పక్షులకి, సీతాకోశలకి, చెట్టుకి, పుట్టకి ఒక ప్రయోజనం ఉంది. మానవుడు నిస్వార్థంగా వాటిని కాపాడుతూ రాజీవనం చేశాడు. ఈ ప్రకృతిని దేవతలాగా భావించి, గౌరవించి, పూజించాడు. ఆ కారణానికే మానవుల శ్రేయస్సుని శతాబ్దాలుగా కాపాడింది ప్రకృతి. దీనికి మరో పేరుంది, మతం. బాధ్యతారహిత్యంగా తనను దోచుకునే మానవాళిని ప్రకృతి ఎప్పటికప్పుడు నిశ్శబ్దంగా హెచ్చరిస్తూనే ఉంది, హెచ్చరిస్తూనే ఉంటుంది. ఇటీవల దోపిడీ ఎక్కువైంది కనుక హెచ్చరికలు తరచుగా వినిపిస్తున్నాయి. ప్రకృతి మౌనశక్తి, మహాప్రళయం. దానికి శివుడు కాకరకాయ అని పేరు పెట్టి మెలోడ్రామాని ఛానల్ అమ్ముకుంటే అది మరో ఆత్మవంచన అవుతుంది. సృష్టి ప్రాథమిక శక్తి ఏ వంచనకు లొంగదు. నిన్నటి చెన్నై అందుకు పెద్ద ఉదాహరణ.